వస్తున్నాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక నిజామాబాద్ లో పరిస్థితి ఆ విధంగా ఉంది, కొంత ఆందోళనకర పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా మా ప్రతినిధి చెప్పడం జరిగింది. ఇక ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇక తమ దగ్గర 3 రోజులకు మించి కమర్షియల్ సిలిండర్ నిల్వలు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, బెంగళూరు, తాజాగా ముంబైలో 20% వరకు హోటల్ కూడా బంద్ చేయడం జరిగింది. ఆ దిశగా మధ్యాహ్నం లోపు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బంద్ ను కూడా పాటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా హోటల్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణంతో అయితే భారతదేశానికి పూర్తిగా గ్యాస్ సిలిండర్ సంబంధించి నిలుపుదల చేయడంతో అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లతో పాటు చిరు హోటళ్లు నిర్వహించే యజమానులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, ముంబైలో ఉన్నటువంటి దాదాపుగా 20% రెస్టారెంట్లు అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో 2 రోజుల పాటే కమర్షియల్ సిలిండర్ అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్, ఇటు హోటల్ యాజమాన్యాలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు రెస్టారెంట్లతో పాటు చిరు హోటళ్ల పైన ఆధారపడి అయితే 10ల సంఖ్యలోనైతే వర్కర్స్ అయితే ఇందులో పనిచేస్తా ఉన్నారు. పూర్తిగా వారందరూ కూడా ఈ హోటళ్ల పైననే బ్రతుకునైతే వెల్లదీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు కమర్షియల్ సిలిండర్ సంబంధించి 120 రూపాయల ధర పెంచగా, మరోవైపు ఇంటి గ్యాస్ కు సంబంధించి కూడా 60 రూపాయల సిలిండర్ ధరను అయితే పెంచిన పరిస్థితులు వచ్చినాయి. అయితే కమర్షియల్ ధరను ఈ 125 రూపాయలు పెంచినప్పటికీ కూడా ఇప్పటికే అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా గ్యాస్ సిలిండర్ పైన డబ్బులు అయితే వసూలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరో 2 రోజుల పాటే కమర్షియల్ సిలిండర్లు అందనున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటళ్ల యాజమానులు అయితే ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో చిరు వ్యాపారులు ఏదైతే చిన్న చిన్న హోటళ్లు నడిపే యజమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా మీకు రోజుకు ఎన్ని సిలిండర్ అవసరం పడతాయి, ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? మీది ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ఒకటేసారి మాకు 125 రూపాయలు పెంచడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఫ్యామిలీ, కుటుంబం కానీ మా వర్కర్స్ కానీ ఈ హోటల్ మీదనే ఆధారపడి ఉంది. అలాంటిది అయినా కానీ సిలిండర్ టైం కూడా వస్తలేదు. ఎట్లా రోజుకి ఎన్ని మీకు సిలిండర్లు అవసరం పడతాయి? ఇప్పుడు టైం కి అందుతున్నాయా? ఎటువంటి పరిస్థితి అందుతలేవు. 120 రూపాయలు పెరిగింది, అయినా కానీ మాకు అందుతలేవు. టైం కు 2-3 డేస్ కు ఒకసారి తీసుకువుతుంది హోటల్ ఈ సిలిండర్లు అన్నాక. మరో 2 రోజుల పాటే కమర్షియల్ సిలిండర్ అందే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి మీ పరిస్థితి ఎలా ఉంటుంది? 2 రోజుల తర్వాత కమర్షియల్ సిలిండర్ అందకపోతే, హోటల్లో నడవకపోతే ఎటువంటి పరిస్థితి ఉంది? హోటల్ నడవకపోతే మాత్రం మాకు జీవితమే అందులో ఉంది. మళ్ళీ మాకు ఇబ్బంది, మా ఫ్యామిలీకి ఇబ్బంది, ఇంకా మా వర్కర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 2-3 డేస్ గా ఒకసారి ఓపెన్ చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం. సార్ చెప్పండి, మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు, ఎటువంటి పరిస్థితి ఉంది? నాకు 5 వర్కర్లు పనిచేస్తున్నాం. మాకు టైంకి మండగా మేము 3 రోజులకు ఒకసారి స్టాప్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అంటే మాకు డే బై డే సిలిండర్ అవసరం ఉంటుంది. ఇప్పుడు సిలిండర్ రేట్ పెరిగింది, అయినా కూడా మాకు అందుబాటులోకి వస్తుంది. కమర్షియల్ అయినా కూడా రేట్ పెరిగింది, అయినా కూడా మాకు కరెక్ట్ అయిన సమయం జరగట్లేదు. ఏం కోరుతా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం? అంటే రేట్ పెంచింగ్లో అయినా కూడా మాకు టైం అందిస్తే బాగుంటుందని. ఓవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం మరో 50 రోజుల పాటు గ్యాస్ సిలిండర్లు అందించడానికి తమ దగ్గర స్టాక్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా మీరేమో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి సిలిండర్లు వస్తా ఉన్నాయి, 2-3 రోజులకు ఒకసారి షాప్స్ తీస్తున్నామని అంటారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ధరలు పెరిగినా కూడా మాకు అందుబాటులోకి రావట్లేదు. ఈ అందుబాటులో కోసం మాకు కూడా నడుచుకోవడం బాగుంటుంది. మా పైన ఆధారపడి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారమే కానీ మాకు దొరికేది కూడా దీనిపైనే మా ఒక వ్యవస్థ దీనిపైన నడుస్తాం కదా, అందుకోసం. ఇది బ్రాహ్మణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేజర్ గా రెస్టారెంట్లు కావచ్చు, చిన్న చిన్న హోటల్స్ నడిపే యజమానుల పరిస్థితి కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపుగా మరో 2 రోజుల పాటు కమర్షియల్ సిలిండర్లు అందే అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే ఇటు వ్యాపార యజమానులు అయితే ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఒక్కో చిన్న హోటల్ దాదాపుగా 5 నుంచి 6 పనిచేస్తా ఉంటే, రెస్టారెంట్ లో మాత్రం 10ల సంఖ్యలో వర్కర్లు అయితే పనిచేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే తమకు టైం కు కమర్షియల్ సిలిండర్లు అందివ్వడం లేదు, ఇటు గృహానికి సంబంధించినటువంటి సిలిండర్లు మాత్రం అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయంటూ వారైతే చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తమ వద్ద మరో 50 రోజుల పాటు సప్లై చేసేంత గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా కమర్షియల్ సిలిండర్లను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతుందంటూ రెస్టారెంట్ యాజమాన్యాలు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమకు సకాలంలో కమర్షియల్ సిలిండర్లు అందించకపోతే మాత్రం
తాము ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రెస్టారెంట్లపై ఫోకస్ పెట్టాలి, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లు అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ హోటల్ యాజమాన్యాలు అయితే కోరుతున్నారు బ్రాహ్మణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక వార్ ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇక హోటల్ నిర్వాహకులు కూడా మాట్లాడి తమ జీవనంకు సంబంధించి కూడా కొంత ఆందోళనకర పరిస్థితి తలెత్తుతుంది అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం విన్నాం. ఇక వరంగల్కి వెళ్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, హోటల్ నిర్వాహకులు, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా కొంత ఆందోళనకర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది, ఇలాగే బంద్ అనేది